హాయ్ మీ అందరికి ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు బైబిల్ స్టడీలో మనకి లాస్ట్ డే అన్నమాట. ఈ రోజు క్లాసులు అయితే జరగవు. మనకి 13 మార్క్స్ కి అయితే ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. 13 మార్క్స్ లో ఈ అన్నయ్యకి 11 మార్క్స్ అయితే రావటం జరిగింది. పాస్టర్ గారు చిన్న బహుమతి ఇవ్వటం కూడా జరిగింది. ఎగ్జామ్ టాపిక్ వచ్చేసి బాడీ పార్ట్స్ అన్నమాట. మనకి రెఫరెన్స్ మనకి ఎగ్జామ్ పేపర్లో ఇస్తారు. ఆ రెఫరెన్స్ తెలిస్తే దాని ఎదురుగా బాడీ పార్ట్ రాయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కీర్తనలు 3వ అధ్యాయం 3వ వచనం, యెహోవా నీవు నాకు కేడముగాను నీవు నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. దీంట్లో బాడీ పార్ట్ వచ్చేసి తల కాబట్టి తల అని రాయాలి. కీర్తనలు 33వ అధ్యాయం 6వ వచనం, యెహోవా వాక్కు చేత ఆకాశమును కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటిని సర్వ సమూహమును కలిగెను. దీంట్లో నోరు అనేది బాడీ పార్ట్ కనుక నోరు అని రాయాలి. నాకైతే అన్నిటికీ ఆన్సర్లు అయితే తెలుసాయి. ఈ మూడింటికైతే ఆన్సర్లు రాయలేకపోయాను. ఈ మూడు మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.